గనపరచుచున్నది. ఆయన తన దాసురాలిదైన స్తుతిని కటాక్షించెను. అసలు 3 months తన మనసులో ఏమై ఉండదు. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరియ పాట పాడుతుంది. షీ వాస్ ప్రైజింగ్ గాడ్. ఆ రోజుల్లో పాట పాడుతుంటే కీర్తనలు పాడతాం. ఇఫ్ యూ రీడ్ ఇన్ టు ద లూక్ చాప్టర్ 1లో చూసినప్పుడు షీ వాస్ సింగింగ్ ప్రైజెస్ టు గాడ్. దేవుని మహిమ పరుస్తుంది. నన్ను కనికరించావు ఉంటుంది. నేను నీ కొరకు నేను చేస్తున్నానని గొప్ప చెప్పుకుంటా. యూ హ్యావ్ షోడ్ మర్సీ. ఒకసారి చూద్దామా, కీర్తన చూద్దామా. 46 వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 46 వచనం చూద్దామా. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసి. ఈ పాటగా పాడాలంటే ఎలాగ పాడుంటారు? అవును కదా. ఈ మధ్య టెక్నాలజీ ఉన్నప్పుడు ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు యూజ్ ఇట్. ఒక్కసారి మీకు ఐ జస్ట్ ట్రై, ఇది ఎలాగైతే పాట ఉండొచ్చు ఈ మాటలు అని ట్రై చేస్తా వచ్చా. I'll put it in a female voice. Okay, let's see. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలిదైన స్తుతిని కటాక్షించెను. నా ఆత్మనా రక్షకురైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకుని అన్ని తరముల వారలు నన్ను ధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరముల కొందును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై కరువిష్కులను జజనకు తెలిసి సింహాసనములను ఇతర వంపులను. ఇవన్నీ ఇంతే బాగానే ఉంటుంది, టైం అయిపోతుంది. కానీ ఈరోజు టెక్నాలజీ చూసారా, ఏం లేదు, ఆ వాక్యం తీసేసాను. అది పాటకు వస్తే ఎలాగొస్తుందా అని. ఎన్ని రకాలు ఉన్నాయి నా దగ్గర, ఒక 10-15 రకాలు ఉంటాయి. 10-15 రకాలు ఇంటూ అంటే ఓహో ఇలా పాడుకుని ఉంటుందా, ఇది గంతులేస్తూ పాడుంటుందా, ఇది దుఃఖం కాదు. అక్కడ షీఈస్ జాయ్ఫుల్, షీఈస్ ప్రైజింగ్ అనేటప్పుడు షీఈస్ జాయ్ఫుల్. అక్కడ గమనిస్తూ వస్తే తను అంటుంది, తన ఆ స్థుతిలో ఏమని చెప్తుంది, ఇది నాకు ధన్యతయ్యా, దాసురాలని నన్ను కోరుకున్నాడు. లుక్ అట్ హర్ మైండ్ సెట్, హర్ యాటిట్యూడ్. అదే సమయంలో ఎక్కడ ఆ వాక్యం ఇప్పుడు చదవండి దయచేసి. ఇట్స్ సో బ్యూటిఫుల్. లుక్ అట్ హర్ మైండ్ సెట్. తన ఐడియాలజీని చూడండి, ఏ రీతిగా తను అంగీకరిస్తుందో చూడండి. నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు